మమ్మీ నేను నీకు ఆల్రెడీ ఇంటి దగ్గరనే చెప్పినా నేను అసలు ఈ ఫంక్షన్కే రానని. నువ్వే అనవసరంగా మళ్ళీ నీ పెళ్ళికి ఎవరు రారు తొక్క తోటకు రానిటికి తీసుకొని వచ్చినావు. వచ్చిన తర్వాతనేమో మళ్ళీ ఆ ఆంటీ ఫీల్ అవుతుంది, ఈ ఆంటీ ఫీల్ అవుతుంది, ఆమెతో మాట్లాడి ఈమెతో మాట్లాడు. ఏంది పంచాయతీలన్నీ? సరే ఇప్పుడు ఏంది, ఇప్పుడు పలకరించి రావాలి అంతే కదా. పోయి వస్తా. వదిన ఇవాళ రేపు ఆడపిల్లలు అసలు ఏమన్నా అంటే ఫెమినిజం అంటారు, హక్కులు అంటారు. మనం చేసుకోలేమా పెళ్ళిళ్ళు, మనం సంసారాలు చేయలేమా, పిల్లల్ని కానలేమా, పెంచలేమా, మనకి ఏరుతున్నారు ఏందో వచ్చి. హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? అరే రే 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 హాయ్ నాన్న, మంచిగా ఉన్నావా నువ్వు? యా నేను బాగున్నా ఆంటీ. రఘుపతి కూతురువే కదా? గింతున్నప్పుడు చూసినా నేను మస్తు పెద్దగా అయిపోయినావే నువ్వు. ఇందాకనే మీ అమ్మ మాట్లాడి పోయింది. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు, జాబ్ ఏమైనా చేస్తున్నావా? లేదా ఆంటీ, యాక్చువల్గా నేను మూవీస్లో యాక్టింగ్ చేస్తున్నా. ఆహా, మంచినే. సినిమా మొత్తం ఉంటావా మరి నువ్వే? లేదా ఆంటీ, కాదా, సపోర్టింగ్ రోల్స్ అవి చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్లు ఏవో అట్లా చేస్తావా? మరి మంచినే వస్తాయా? రోజుకు ఒక 50,000 లాగా ఇస్తారా? అంతేం రావా ఆంటీ, అంటే బిగినింగ్ కదా, సో ఇయ్యరా?